డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారతీయులకు ఇబ్బందులను తెచ్చిపెట్టడమే కాకుండా అమెరికన్ కంపెనీలకు కూడా తీవ్ర నష్టం కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. భరించలేనంతగా పెంచేసిన H-1B వీసా ఫీజు కారణంగా డాలర్ డ్రీమర్స్ శాశ్వతంగా అమెరికా మీద ఆశలు వదులుకునేలా ఉంది. మరోవైపు విదేశీ ప్రతిభావంతులను అడ్డుకోవడం ద్వారా అగ్రరాజ్యంలోని టెక్ కంపెనీల నూతన ఆవిష్కరణలు ప్రగతికి ఆటంకం కలగొచ్చు. అంతిమంగా ఇది అమెరికాకే నష్టం కలుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు తీసుకున్న ఈ వివాదాస్పద నిర్ణయం న్యాయస్థానాల్లో నిలిచే అవకాశాలు లేవని తెలుస్తోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసా దరఖాస్తు రుసుమును ఏకంగా $1,00,000 పెంచడం భారతీయ టెక్ నిపుణులకు శరాఘాతంగా మారింది. అమెరికాలో ఉద్యోగాలు పొందడం ఇకపై అంత సులభం కాదు. అమెరికా ఫస్ట్ ఎజెండాలో భాగంగా వీసా రుసుమును $1,00,000 పెంచడాన్ని ప్రాజెక్టు ఫైర్ వాల్గా ఆ దేశ కార్మిక శాఖ అభివర్ణించింది. అమెరికన్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలకు రక్షణ ఛత్రం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. వీసా ఫీజు $1,00,000 అంటే అది సాధారణ H-1B ఉద్యోగ వార్షిక వేతనంతో సమానం. కొందరి విషయంలో అంతకంటే ఎక్కువే కావటం గమనార్హం. వీసా కోసమే ఏటా $1,00,000 చెల్లించి భారతీయులను నియమించుకోవటం చాలా కంపెనీలకు తలకు మించిన భారమే కానుంది. మరోవైపు ఈ నిర్ణయం అత్యంత ప్రతిభావంతులపై ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. 2023లో 1.91 లక్షల మంది, 2024లో 2.07 లక్షల మంది భారతీయులు H-1B వీసాలు పొందారు. యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ వివరాల ప్రకారం ఈ ఏడాది జూన్ 30 వరకు చూస్తే H-1B వీసాలకు సంబంధించి అమెజాన్ తర్వాత టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థే అత్యధిక ప్రయోజనం పొందుతోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో జారీ చేసిన H-1B వీసాల్లో 64% కంప్యూటర్ సంబంధిత రంగాలకే దక్కాయి. ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, సర్వే రంగాలు 10%తో రెండో స్థానంలో ఉన్నాయి. మూడో ప్లేస్లో 6% వీసాలతో విద్యా సంబంధితమైనవి ఉన్నాయి. కస్టమ్ ప్రోగ్రామింగ్ రంగానికి అత్యధికంగా 25% వీసాలు లభించాయి. అమెరికా టెక్ దిగ్గజాలు సింహభాగం వీసాలను దక్కించుకున్నాయి. USCIS డేటా ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరంలో అమెజాన్ అత్యధికంగా 9,000, గూగుల్ 5,364, మెటా 4,844, మైక్రోసాఫ్ట్ 4,725, యాపిల్ 3,873 వీసాలను స్పాన్సర్ చేశాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో తదితర భారతీయ ఐటీ కంపెనీలు జూనియర్ లేదా మిడ్ లెవెల్ ఐటీ ఉద్యోగులను అమెరికాకు పంపించకపోవచ్చు. అమెజాన్, మెటా, యాపిల్, ఆల్ఫాబెట్ కంపెనీలతో పోలిస్తే చిన్న కంపెనీలు, స్టార్టప్లు H-1B వీసాలు తీసుకునేందుకు వెనకడుగు వేస్తాయి. ఎందుకంటే ఈ 4 కంపెనీల సంయుక్త మార్కెట్ విలువ $11.1 ట్రిలియన్. అందుకే ఇవి వీసాల రుసుము విషయంలో పెద్దగా వెనక్కి తగ్గే అవకాశం లేదు. కాకపోతే ఎంట్రీ లెవెల్ పొజిషన్లో విదేశీ ఉద్యోగులను ఈ సంస్థలు ఇక నియమించుకోకపోవచ్చు. తక్కువ జీతం ఇచ్చే వారి కోసం $1,00,000 చెల్లించడాన్ని సంస్థలు భారంగా పరిగణించొచ్చు. H-1B వీసాలకు మధ్యస్థంగా వార్షిక వేతనం $1,20,000 ఉన్నట్లు USCIS నివేదిక చెప్తోంది. ప్రభావవంతులైన విదేశీ ఉద్యోగులకు కంపెనీలు భారీగా చెల్లిస్తున్నాయని పేర్కొంది. వారి సేవలు తప్పనిసరిగా అవసరమని అమెరికా కంపెనీలు భావిస్తే ఎంత ఖర్చు పెట్టడానికైనా సిద్ధపడొచ్చు. అమెరికన్లకే ప్రథమ ప్రాధాన్యం అంటున్నారు. మరోవైపు వీసా రుసుము పెంపు వల్ల విదేశీ ఉద్యోగుల కంటే అమెరికా కంపెనీలే ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉందని చెప్తున్నారు. అమెరికా టెక్నాలజీ పరిశ్రమ ప్రధానంగా విదేశీయులపై ఆధారపడుతోంది. వారి రాకను అడ్డుకుంటే నూతన ఆవిష్కరణలు, ప్రగతికి ఆటంకం కలగొచ్చు. అంతిమంగా అమెరికాకే నష్టం జరుగుతుంది. H-1B వీసాలపై పరిమితులు విధించడం వల్ల ప్రభావితమైన రంగాల్లో అమెరికన్లే నియమించుకుంటారనే హామీ ఏమీ లేదని CNN కథనంలో పేర్కొంది. డొనాల్డ్ ట్రంప్ తొలిసారి అధ్యక్షునిగా ఉన్న సమయంలో అన్ని రకాల వీసాలపై తాత్కాలిక బ్యాన్ విధించారు. ఆ తర్వాత కోవిడ్ వేళ నియామకాలు మందగించాయి. దీంతో రికార్డు స్థాయిలో నియామకాల కోసం నోటిఫికేషన్లు వెలువడ్డాయి. దీంతో భారీగా ఉద్యోగుల కొరత ఉన్నట్లు తేలింది. ట్రంప్ ఆదేశాలపై అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దీని దుష్ప్రభావం ఉద్యోగులు, వారి కుటుంబాలపై పడుతుందని పేర్కొంది. H-1B వీసాల ఫీజును $1,00,000 పెంచుతూ అమెరికా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయం ఆ దేశ లేబర్ మార్కెట్ని తీవ్రంగా ప్రభావితం చేయనుంది. కొన్ని రంగాల్లోని దిగ్గజ సంస్థలకు సమస్యాత్మకంగా మారనుంది. అమెరికా ఏటా 85,000 H-1B వీసాలను జారీ చేస్తోంది. దీనికి అదనంగా మరో 20,000 వీసాలను అక్కడి ఉన్నత విద్యాసంస్థల్లో చదువుతున్న వారికి ఇస్తోంది. ట్రంప్ నిర్ణయం నేపథ్యంలో వివేక్ రామస్వామి, ఎలాన్ మస్క్ విదేశీ ఉద్యోగుల సేవలను కంపెనీలు వాడుకోవటాన్ని సమర్థిస్తున్నారు. మరోవైపు H-1B వీసాలకు అప్లికేషన్ ఫీజును పెంచుతూ అమెరికా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాన్ని అక్కడి న్యాయస్థానాల్లో సవాల్ చేసే అవకాశం ఉంది. అమెరికాలోకి విదేశీ ఉద్యోగులు అడుగు పెట్టకుండా ఫీజుతో అడ్డుకోవాలన్న ట్రంప్ ఆలోచన కోర్టులో 5 సెకండ్లు కూడా నిలబడదని భావిస్తున్నారు.
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారతీయ టెక్ కంపెనీలకు ఇబ్బందికర పరిణామమేనని నాస్కామ్ అభిప్రాయపడింది. విదేశీ ప్రాజెక్టులకు సంబంధించి వ్యాపార కార్యకలాపాలకు అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉండటమే ఇందుకు కారణమని తెలిపింది. విదేశీ భారతీయ కంపెనీల్లో H-1B వీసాపై పనిచేస్తున్న భారతీయులపైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని అభిప్రాయపడింది. స్థానికంగా నియామకాలు చేపట్టడం ద్వారా ఇటీవల కొన్నాళ్లుగా ఈ వీసాలపై ఆధారపడటాన్ని క్రమక్రమంగా తగ్గించుకోవడంపై భారతీయ కంపెనీలు దృష్టి సారిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా నాస్కామ్ గుర్తు చేసింది. విద్యాసంస్థలు అంకురాలతో కలిసి ఆవిష్కరణలపై భాగస్వామ్యాలు కుదుర్చుకుని దేశ ఆర్థిక వ్యవస్థకు ఇవి సహకారం అందిస్తాయని తెలిపింది. ఈ కంపెనీలో పనిచేసే H-1B వీసా ఉద్యోగులతో అమెరికాలో జాతీయ భద్రతకు ఏ విధంగానూ ముప్పు వాటిల్లదని స్పష్టం చేసింది. అమెరికా ప్రభుత్వం H-1B వీసా ఫీజును భారీగా పెంచడంతో నెలకొన్న ఇబ్బందికర పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం స్పందించింది. భారతీయ కుటుంబాలలో కొన్ని పర్యవసానాలు తలెత్తే అవకాశం ఉందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ పేర్కొన్నారు. ఈ సమస్య సానుకూలంగా పరిష్కారమవుతుందని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు. వీసా ఫీజు పెంపు వల్ల ఏర్పడే పరిణామాలపై భాగస్వామ్య పక్షాలతో కలిసి అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. ప్రతిభావంతులు ఇక దేశం నుంచి మరో దేశానికి వెళ్లటం వల్ల దేశాల ఆర్థిక వ్యవస్థలకు మేలు జరుగుతుందన్నారు. భారతీయ స్కిల్డ్ వర్కర్లతో అమెరికా లబ్ధి పొందుతోందని గుర్తు చేశారు. భారత అమెరికాల మధ్య ప్రతిభావంతుల బదిలీ అనేది సహజంగా జరుగుతోందని వివరించారు. రెండు దేశాల ప్రజల మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయని స్పష్టం చేశారు. మరోవైపు భారత దౌత్య కార్యాలయం ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్ని ఏర్పాటు చేసింది. ఇందుకోసం +1 202 550 9931 నంబర్కి ఫోన్ లేదా వాట్సాప్ చేయాలని సూచించింది. భారతీయులకు మాత్రమే అత్యవసర సాయం పొందటానికి అవకాశం ఉంటుందని తెలిపింది. H-1B వీసాల్లో అత్యధికంగా 72% వరకు భారతీయులకే కేటాయిస్తున్నారు.